ఎల్లలోకములను ఏలిడివాడు వైకుంఠవాసుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు. సోమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ చైర్మన్ శ్రీ రామసుబ్బారావు గారిని కూడా వారు ఆహ్వానిస్తున్నాం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोदविश्वेदसादनं श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वादेभिर्वादनीवते धीनाम वित्रय जीवनं च दिशो दिशा జ్యోతి ప్రకాశం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుందిగా మాన్యులు సుమారు ఒక 4 దశాబ్దాలుగా షిరిడి సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి అర్చన భాగ్యాన్ని కలిగిస్తూ షిరిడి సాయి వారి ఆశీస్సులు అందిస్తూ వారి సేవలో పొందుతున్నటువంటి మాన్యులు శ్రీ కర్లపాల మోహన్ రత్న సాయి గారు శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం సంక్షిప్త రచనను ఈరోజు మనకి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రచయిత మరియు షిరిడి సాయిబాబా దేవస్థానం అర్చకులు శ్రీ కర్లపాల మోహన్ రత్న సాయి గారుని నేటి సభాధ్యక్షులుగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రూపకర్త రూపశిల్పి కర్త కర్మక్రియ విఆర్ మ్యూజికల్ క్రియేషన్స్ ద్వారా బాపట్ల పట్టణంలో సుమారు ఈ పరిసర ప్రాంతంలో 3 దశాబ్దాలుగా ఎంతోమందికి క్యాసెట్ రికార్డు దగ్గర నుంచి ఈరోజు వస్తున్న పెన్ డ్రైవ్ వరకు ఎంతో విలువైనటువంటి సంగీతాన్ని ప్రజలకి అందించి అనేక సేవలను అందించడం ద్వారానే కాకుండా అనేక నాటికలు, లఘు నాటికలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంతోమంది కళాకారుల్ని
ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తున్నటువంటి మాన్యులు శ్రీ చంద్రశేఖర్ గారు. వారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరొక ఆత్మీయ అతిథిగా వచ్చేసిన మాన్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయ వృత్తిలో పునీతమవుతూ ప్రవృత్తిరీత్యా రచయితగా, నాటక రచయితగా, నటులుగా ఉంటూ బాపట్ల నాటక రంగాల్లో ఒక కలికితురాయిగా ఉన్నటువంటి మాన్యులు సాహితీ భారతి కార్యదర్శి శ్రీ ఆదర్ షఫీలా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మనకు మాన్యులు వృత్తిరీత్యా వ్యాపారంలో కొనసాగుతూ బాపట్ల వ్యాపార రంగంలో అందవేసిన చేయిగా ఉంటూ బాపట్ల జిల్లా వర్తక వ్యాపార సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉంటూ ప్రవృత్తిరీత్యా అనేక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ద్వారా, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా స్వామివారి సేవలో పునీతమవుతూ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్గా భక్తులకు సేవలు అందిస్తున్న మాన్యులు శ్రీ బూర్ల రామసుబ్బారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మాన్యులు గంగా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గారైనటువంటి శ్రీ మంతెన విఠల శ్రీనివాస వర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మాన్యులు వృత్తిరీత్యా పోలీస్ శాఖలో సుదీర్ఘమైనటువంటి కాలం సేవలు అందిస్తూ అతి సామాన్యమైన జీవనాన్ని గడుపుతూ అసామాన్య ప్రతిభను కనబరుస్తూ మరి బాపట్ల జిల్లానే కాదు, గుంటూరు జిల్లా కాదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు మిత్రులందరికీ కల్లో నాలుగులాగా మంచి స్నేహభావంతో వెలుగుతున్న మాన్యులు ప్రవృత్తిరీత్యా రచయితగా పుస్తకోద్యమం ద్వారా ఎంతో మందికి పుస్తకాల పంపిణీని అందిస్తూ అక్షర జ్ఞానం ద్వారానే సమాజంలో మార్పులు తేవాలి, సమాజంలో చైతన్యం వస్తుందని దృఢంగా నమ్మిన వ్యక్తి. ఆధ్యాత్మిక రంగంలో కూడా గీతాబంధుగా భగవద్గీత శ్లోకాలను అలవోకగా అందరికీ నేర్పించగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త, సాహితీవేత్త, ఉన్నత మనస్వి, సురుచి యశస్వి, శ్రేహకళ తపస్వి, మంచిని పెంచుకుంటూ మమతను పంచుకుంటూ పలువురిని కలుపుకుంటూ సాగిపోతున్నటువంటి మాన్యులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి గుంటూరు శ్రీ గోలి లక్ష్మయ్య గారిని నేటి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే ఇచ్చేశారు. వారికి సాదరంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మనకు ఆత్మీయ అతిథి వృత్తిరీత్యా వైద్య శాఖలో ఎన్నో సేవలు అందించి ప్రవృత్తిరీత్యా ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందరికీ చేయూతనిస్తున్న మాన్యులు శ్రీ బొలగాని బాలకృష్ణుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని మరి ఒక చక్కటి భక్తి గీతంతో, ఒక ప్రార్థనా గీతంతో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా కీర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. वातापि गणपतिं भजे हम, 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 वाराणस्यं वरप्रदं श्री वाराणस्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे हम, भूतादिसंसेवितचरणं भूतादिसंसेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे हम, पुराकुम्भसम्भवमुनिवरा प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाधुभाषितं मूलाधाराक्षेत्रास्थितं पारादिक्षेत्वारिवागात्मकं प्रणवस्वरूपा वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामकरुणि द्वितीक्षदण्डं कराम्बुजपाशबीजापूरं कलुषविधूरं भूताकारं अनादिगुरुगोतोषितबिम्बं अंसध्वनिभूषितहेरम्ब गापगपनि पगरीग सरिगरि सनि गरि सनि प रिसरि सरि गप गपनि मणि सरि गरि सरि सरि पस सप प गरि सनि प पादि सरि वातापि गणपतिं भजे हम. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ ప్రాంగణం మొత్తం ఒక శోభాయమానంగా వెలుగొందింది. అలాగే మరొక ప్రార్థనా గీతాన్ని వినిపించవలసిందిగా శ్రీలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.
जय जय शुभकर विनायक श्रीकानिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकानिपाकवर सिद्धि विनायक बाहुगानदी तीरमुलोन बाविलोन వెలసిన దేవా మహిళో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైన దేవదినిన నీకడ ఇష్టకార్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక పిండి ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడవైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొచ్చలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్పగా లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణముల కిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభదులు చాటే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం. గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా సుప్రసిద్ధ ఆంధ్రోపన్యాసకులు తెలుగు భాషలో అద్భుతమైన సేవలు చేస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత వారిది. వారి శ్రీ పోలాసం వీరాంజనేయులు గారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్న మాన్యులు శ్రీ పోలాసం వీరాంజనేయులు గారు. వారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సంస్కృత అధ్యాపకులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మాన్యులు విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కళాశాలలో అధ్యాపకులుగా సంస్కృత అధ్యాపకులు ఉన్నటువంటి శ్రీ కె రంగనాథ్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆసు కవి చక్రవర్తి బిరుదాంకితులు శ్రీ కె రంగనాథ్ రెడ్డి గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం సంక్షిప్త వచనం రచన శ్రీ కర్లపాల మోహనరత్న సాయి గారిచే రచించబడినటువంటి గ్రంథావిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. గ్రంథ పరిచయం నిర్వహణ ప్రముఖ రచయిత శ్రీ వెంకు సనాతన్ గారు. ఈ గ్రంథావిష్కరణకి గ్రంథ రచయిత గురించి పరిచయ వాక్యాలు. దశాబ్దాలుగా ప్రాచీన అర్చక స్వామిగా
భగవంతునికి నిత్య కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆధ్యాత్మిక వారధిగా భగవత్ చింతనతో అనుగదిస్తూ ప్రవచనకర్తగా భగవత్ తత్వాన్ని విశదపరుస్తూ రచనా కౌశల్యంతో భగవత్ లీలలను భక్తిపూర్వకంగా ఆవిష్కరింపజేస్తూ తమదైన వ్యాఖ్యానంతో తనదైన శైలితో రచన గావించిన శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతము సంక్షిప్త వచన గ్రంథ రచయిత శ్రీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారు, ఖండాంతర ఖ్యాతి గడించిన ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు కీర్తిశేషులు శ్రీ కర్లపాలెం వెంకట నాగేశ్వర దుర్గాప్రసాద్, శ్రీమతి లక్ష్మీ కమల దంపతుల ప్రథమ పుత్రుడిగా బాపట్ల షిరిడీ సాయిబాబా దేవస్థానం ప్రధాన అర్చకులుగా ప్రముఖ ప్రవచనకర్తగా సాయి స్వామిగా అందరికీ సుపరిచితమే. వీరు జ్యోతిష్య శాస్త్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ ఫెడరేషన్ వారిచే వైద్య జ్యోతిష్యంలో డాక్టరేట్ మరియు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే గ్లోబల్ అవార్డు పొందారు. ఆధ్యాత్మిక వారధి, జ్యోతిష్య రత్న బిరుదులెన్నో అలంకరించిన శ్రీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారికి ఈ గ్రంథావిష్కరణ శుభ సందర్భంగా సభాముఖంగా సువర్ణ మణిమయ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని గ్రంథ పరిచయం ద్వారా శ్రీ వెంకు సనాతని ప్రముఖ రచయిత వారు నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రముఖ రచయిత పుస్తకోద్యమ రూపకర్త శ్రీ గోలి లక్ష్మి గారు మరి ఇతర అతిథులందరూ కలిసి ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం సంక్షిప్త వచనం ని సుప్రసిద్ధ రచయిత శ్రీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారిచే విరచితమైన ఈ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం సంక్షిప్త కథనం పుస్తకాన్ని సుప్రసిద్ధ రచయిత భావకులు శ్రీ గోలి లక్ష్మి గారి అమృత హస్తాలతో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం సంక్షిప్త వచన గ్రంథ పరిచయానికి ఇవ్వవలసిందిగా ప్రముఖ రచయిత వెంకు సనాతనిని ఆహ్వానిస్తున్నాం. కాగితం తీసిన కంగారు పడద్దు, ప్రసంగం చాలా తక్కువగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి వేదికను అలంకరించిన దక్షులకు, అధ్యక్షులకు, పూజ్యులకు, విరాజ్యులకు, అతిథులకు, అధినేతలకు, సమావేశ వక్తలకు, సమన్వయకర్తలకు, సరస్వతి పుత్రులకు, పాత్రికేయ మిత్రులకు, పురస్కార గ్రహీతలకు, పురస్కార ప్రదాతలకు, కవులకు, కళాకారులకు, కళాభిమానులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో భాగంగా శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతము సంక్షిప్త వచనం రచన శ్రీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారు గావించారు. ఈ యొక్క గ్రంథావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
పుర ప్రముఖులకు పురజనులకు అందరికీ సాదర స్వాగతం. ఈ యొక్క గ్రంథావిష్కరణ మీకు అందించే అవకాశం, గ్రంథ పరిచయాన్ని అందించే అవకాశం నాకు లభించడం సంతోషకరం, సంతృప్తికరం. అలాగే ఈ యొక్క గ్రంథావిష్కరణ ఈ గ్రంథ పరిచయాన్ని నేనే ఎందుకు పరిచయం చేయాలి అని అంటే, ఆ యొక్క గ్రంథాన్ని శ్రీమద్ మహాభాగవత గ్రంథాన్ని టైప్ చేసే డిటిపి చేసే అవకాశం నాకు లభించింది. అది నేను శ్రీ కృష్ణార్పణమస్తుగా నేను భావిస్తున్నాను. అందుకు వారి యొక్క కుటుంబానికి నేను యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మామూలుగా చెప్పాలంటే శ్రీమద్ భాగవతము, రామాయణము, భారతము, భగవద్గీత ఇత్యాది ఇతిహాసమైనటువంటి గ్రంథాలని ఒక 10 నిమిషాల్లో పరిచయం చేసేవి కావండి. చాలా గొప్పమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి ఈ ఒక్క 10 నిమిషాల్లో నేను కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని ఆ యొక్క గ్రంథం గురించి కూడా మాట్లాడుకుంటూ ఈ సభను నిర్వహించుకుందాం. అయితే మనందరికీ తెలుసు, మనము చిన్నప్పుడు ఈటీవీలో భాగవతం అనే సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ వచ్చే క్రమంలో ప్రతి ఆదివారం ఎప్పుడు ఆ సీరియల్, ఆ ధారావాహిక వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు చాలామంది అన్నట్లుగానే ఉన్నారు. ఆ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీహరిచరితం పరమ పవిత్రం పాపనవిత్రం భాగవతం తరివార విని మనసారగని తరించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికినది భాగవతం. తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికినది భాగవతం. ఎవరు పలికారు? సుఖముని పలికారు. ఎవరి ద్వారా పలికారు? వ్యాసుల ద్వారా పలికారు. వ్యాసుల వారు ఎవరి ద్వారా పలికారు? నారద మునీంద్రుల వారి ద్వారా పలికారు. ఈ నారద మునీంద్ర వారు ఎవరి ద్వారా పలికారు? బ్రహ్మగారి దగ్గర నుంచి పలికించబడ్డారు. ఈ బ్రహ్మగారికి ఎవరు చెప్పారు ఈ మహాభాగవత గ్రంథం గురించి? సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమైన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ యొక్క బ్రహ్మగారికి చేత పలికించారనమాట. ఆ విధంగా ఆ పరంపర కొనసాగుతూ ఈరోజు మనందరం పలికే విధంగా ఆ యొక్క భాగవత చరితాన్ని మనం చెప్పుకునే విధంగా మనం అదృష్టంగా భావించుకోవాలి. అయితే ఇదంతా వేదవ్యాస ముని వారి చేతి చలువ. ఈ యొక్క మహాభాగవతం వారేమిటంటే, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత చాలా దిగ్భ్రాంతి చెంది సరస్వతి అమ్మవారికి పూజించారు. సరస్వతి అమ్మవారి ప్రసన్నరాలై, ఏం కావాలి నాయన అంటే, అమ్మ గజిబిజిగా ఉన్న వేదాలను విభజించాను. 4 వేదాలని, 4 ఉపవేదాలని, పురాణాలని, ఇతిహాసాలని, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా రచన గావించాను. కానీ ఇంకా తీరని అసంతృప్తిగా ఉందమ్మా. అది మరొక గ్రంథం రాయవలన తలంచాను. దాని గురించి సెలవిస్తావమ్మా అంటే, నాయన భగవద్గీతలోనే రాయనాయన అని చెప్పేసి అన్నట్లుగా శ్రీమద్ భాగవతాన్ని గురించి రాయమని చెప్పేసి ప్రోత్సహించారు. ఆ విధంగా వేదవ్యాసముని వారి చేత మనకి ఈ యొక్క శ్రీమద్ మహాభాగవతం సంస్కృతంలో రచన గావించబడింది. తర్వాత ఈ యొక్క మహాభాగవతము అనేక భాషలలో, అనేక రూపాలలో, అనేక భాషలలో అనువదించబడింది. ఆ విధంగా సాక్షాత్తు మన ఇప్పుడు నేటి జనగామ జిల్లాలో ఉన్న బమ్మెర గ్రామంలో ఉన్నటువంటి పోతనామాచ్య గారి చేత ఆంధ్రీకరించబడింది. అంటే తెలుగులో అనువదించబడింది. సాక్షాత్తు పోతన గారే తెలుగులో ఈ యొక్క మహాభాగవతాన్ని అనువదించారు. ఇది చరిత్ర మనకు తెలియాలండి. అయితే ఈ శ్రేయాంసి బహువిజ్ఞాని అని చెప్పేసి అన్నట్లుగా అంటూ ఉంటారు. మంచి పనికి విఘ్నాలు ఎక్కువ అని చెప్పేసి అన్నట్లుగా. ఏ రోజైతే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్మయ రత్నదీపం మా జానుబాహుం అరవిందదాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్నట్లు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే వచ్చి శ్రీ బమ్మెర పోతన్న గారిని, నాయన భాగవతాన్ని ఆంధ్రీకరించు నాయన అని చెప్పేసి అన్నట్లుగా అన్నారు. అలాగే అని చెప్పేసేసి సాక్షాత్తు శ్రీ మహాసరస్వతిని, అఖిల విద్యలకు ఆలవాలమైనటువంటి జ్ఞానమయ అయినటువంటి ఆ తల్లిని ప్రార్థించి ఈయన మహాభాగవతానికి ఆంధ్రీకరించడానికి బమ్మెర పోతన్న గారు పూనుకున్నారు. గొప్ప విషయం ఎప్పుడు గుప్పుమంటుందంటారు. ఆ విధంగా ఈ మాట ఫలానా బమ్మెర పోతన్న గారు ఈ యొక్క మహాభాగవతాన్ని
ఆంధ్రీకరిస్తున్నారని చెప్పేసి అన్న మాట ఆ నోట ఈ నోట పడి ఆ రాజు ఉన్న చోటకి వెళ్ళింది, ఆ రాజ్యంలో ఉన్న రాజు ఉన్న చోటికి అన్నట్లుగా వెళ్ళింది. ఇంకా ఆయన ఏం చేశారు, నాకు చెప్పానుగా శ్రేయాంసి బహువిజ్ఞాని అక్కడతో మొదలైన ఇవన్నీ. ఆయన ఏమన్నారు, నాకు పోతన నువ్వు మహాభాగవతాన్ని రచన గావించుచున్నావంట కదా, అది నాకు అంకితం చేయవా అని చెప్పేసి అన్నట్లుగంటే, క్షమించాలి రాజుగారు, నేను శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం చేస్తానండి, ఇంకెవరికి అంకితం చేయను అని చెప్పేసి అన్నట్లుగా అంటారనమాట. అక్కడి నుంచి చిత్రహింసలు గురవుతూ వచ్చారు. అయినా కానీ సాక్షాత్తు ఏ నారాయణ స్వరూపము శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణ లీలల గురించి గొప్పగా అద్భుతంగా అమేయంగా వ్రాయమని చెప్పారో ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ బమ్మెర పోతన గారిని కాపాడుకుంటూ వచ్చారనమాట. అయితే ఇలా ఒకరోజు ఈ రాజుకి అంకితం చేస్తాడంట. మన ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరుగుతుంది అన్నట్లుగా ఈ రాజుగారికి ఈ బమ్మెర పోతన గారు మహాభాగవతాన్ని అంకితం చేస్తారన్నమాట. ఎక్కడి దాకా వెళ్ళింది, బ్రహ్మలోకం దాకా వెళ్ళింది. వెళ్ళేసరికి సరస్వతీదేవి సాక్షాత్తు ఆయన ఇంటి దగ్గరికి వచ్చి, నాయన పోతన, అందరూ అంటుంటే విన్నాను, ఈ యొక్క భాగవతాన్ని ఇది రాజుకి అంకితం చేస్తావా అని చెప్పేసి అంటే ఆయన అంటారు, అమ్మా, ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ ఉంటుంది సాక్షాత్తు సరస్వతీదేవి తల్లి. అంకితం చేస్తావంటే, లేదమ్మా, ఆ కరాట కీచకుల అమ్మ త్రిశుద్ధకి నమ్ము భారతి అని చెప్పేసి అంటే వాళ్ళకి నేను ఇవ్వనమ్మా, నిన్ను తీసుకెళ్ళి నేను రామచంద్ర ప్రభువుకి అంకితం చేస్తాను తల్లి అని చెప్పేసి అన్నట్లుగా అంటారు. అప్పుడు ఆమె యొక్క కన్నీళ్ళు ఆనంద బాష్పాలే ఆయన్ని అనుగ్రహించాయన్నమాట. ఆ తర్వాత వారు ఆంధ్రీకరిస్తున్నారు కదండి. తర్వాత శ్రీనాథ మహాకవి, ఆయన సమకాలికులు అని చెప్పేసి అన్నట్లుగా ఉంటారు. ఆయన వచ్చి, ఏమయ్యా ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఆ యొక్క భాగవతం మీద ఆ రాజుకి ఇస్తే నీకు ఎన్నో కోట్లను ధనధాన్యాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, అర్ధరాజ్యం కూడా ఇస్తానంటున్నాడు, ఇంకా పైపెచ్చి ఇంకా ఏదో ఇస్తానంటున్నాడు, మరి ఏంటయ్యా అని చెప్పేసి అన్నట్టే అంటే ఆయన చెప్తారండి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూలులకిచ్చి అప్పుడు పడుపు కూడు భుజించుటకై కంటే హాలికులైన నైననేమి గహనాంతర సీమల కందమూల ఔద్దాలికులైననేమి నిజధర సుతోధర పోషణార్థమే అని చెప్పేసి అన్నట్లుగా ఈ మహోత్కృష్టమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ఈ యొక్క భాగవతాన్ని తీసుకెళ్ళి ఆ రాజుకి ఇవ్వటం ఒకటే, ఆ పడుపు వృత్తి ద్వారా డబ్బు సంపాదించటం ఒకటే. నేను శ్రీరామచంద్ర ప్రభువుకే అంకితం చేస్తాను, ఆ విధంగానే నేను కట్టుబడి ఉన్నాను, ఆ విధంగానే నేను శ్రీరామచంద్ర ప్రభుకి అంకితం చేస్తానండి అన్న మాటను బమ్మెర పోతన గారు చివరికి నిలబెట్టుకున్నారు, ప్రశస్తులయ్యారు. అందుకని పోతనామాత్య అంటారు. బమ్మెర పోతన అదట్లాగా నేను కూడా అది ఏకీభవించనండి. పోతనామాత్య అంటేనే అమాత్య, చాలా గొప్పవారు. ఆ విధంగానే మనం వారిని గురుతులని మనము గౌరవించుకోవాలి. ఇదండి భాగవతం సంస్కృతం నుంచి ఆంధ్రీకరించబడినటువంటి విశేషం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఈ గ్రంథము గురించి, గంధంబులోకి ఈ గ్రంథము గురించి అందముగా ఒక 4 మాటలు మాట్లాడుకొని సెలవు తీసుకున్నామండి. ఈ యొక్క మహాభాగవత గ్రంథము రచనా పరంపరలో ఎంతోమంది ఎన్నో విధాలుగా తమదైన శైలిలో తమదైన వ్యాఖ్యానంతో గొప్పగా అద్భుతంగా రచన చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఈరోజు మన కర్లపాలెం మోహనరత్న సాయి గారు కూడా తమదైన శైలిలో తమదైన వ్యాఖ్యానంతో పండిత పామరులకు కూడా అర్థమయ్యే స్థాయిలో ఈ యొక్క మహాభాగవతాన్ని రచన గావించారండి. ఈ యొక్క భాగవత గ్రంథంలో అన్ని గ్రంథాలలో ఉన్నట్లుగా రాజుల గురించి ఉంది, రాజ్యాల గురించి ఉంది, కాలాల గురించి ఉంది, అన్నిటికీ యాగాల గురించి ఉంది, యజ్ఞాల గురించి ఉంది, దశావతారాల గురించి ఉంది, శ్రీకృష్ణ లీలల గురించి ఉంది, శ్రీకృష్ణ జన్మ గురించి ఉంది, శ్రీకృష్ణ నిర్యాణం గురించి ఉంది. వీటన్నిటి గురించి ఈ భాగవత గ్రంథంలో ఉంది. మరి ఈ భాగవత గ్రంథం యొక్క కర్లపాలెం మోహనరత్న సాయి గారు రచన గావించినటువంటి ఈ భాగవత గ్రంథం యొక్క గొప్ప విశేషం ఏమిటి అని చెప్పేసి అంటే, మొట్టమొదటి మాట సరళ శైలి, అందరికీ అర్థమయ్యే భాష ఒకటి. రెండో విషయం ఏమిటి అంటే, ఈ ముందు మాట ప్రతి ఒక్క గ్రంథానికి ముందు మాట అన్నట్లుగా రాసుకుంటూ వస్తారు. ఒక ముందు మాట కె రఘునాథరెడ్డి గారు సంస్కృత అధ్యాపకులు, విఆర్ఎస్ఎన్ వయాన్ కళాశాల, వీరు రచన గావిస్తే, రెండవ ముందు మాట ఆంధ్రోపన్యాసకులు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు పోలాసం వీరాంజనేయులు గారు రచన గావించారు. అలాగే రచయిత మాట ఉండాలి కదండి.
రచయిత మాట ఈ యొక్క గ్రంథంలో ప్రతి ఒక్కరూ చదవాలండి. మరి మహానుభావుడు ఏ విధంగా రాశారో కానీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారు దాంట్లో విశద వచనము అని చెప్పేసి అన్నట్లుగా ఉంటుంది. విశద వచనం అంటే వివరంగా చెప్పబడింది అని చెప్పేసి అది చదివితే అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఆ తత్వం అంటే ఏమిటి, ఆ రూపం అంటే ఏమిటి, ఆ స్వరూపం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ ఆ యొక్క విశద వచనంలో వివరంగా చాలా గొప్పగా శ్రేష్టమైనదిగా భావించి వారు రచన చేశారండి. నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లో అట్లా ఆ విధంగా ఈ యొక్క మహాగ్రంథం అనేది రచన గావించబడినది. ఈ రామాయణ, భారత, భగవద్గీత, మహాభాగవత ఇవన్నీ ఏంటంటే మనం మామూలుగా చెప్పాలంటే తల కింద పెట్టుకొని పడుకుంటాం అన్నమాట. అలా ఎవరికి చేయకండి. అవి తల కింద పెట్టుకొని పడుకునే గ్రంథాలు కాదు, తలకెక్కించుకునే గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటి గ్రంథాలు అన్నమాట. కాబట్టి చదవండి, పిల్లల చేత చదివించండి. చదివిస్తే ఇవాళ సమాజం నైతిక విలువలు నశించినటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ భావి భారతాన్ని మనం మార్చగలిగిన వాళ్ళం అవుతామన్నమాట. ఈ యొక్క గ్రంథంలో శ్రీకృష్ణ లీలలు ఎన్నో ఉన్నాయండి. ఆ యొక్క శ్రీకృష్ణ లీలల గురించి ఎందరో మహానుభావులు, వాగ్గేయకారులు, ప్రవచనకర్తలు, గాయకులు, సంగీత విద్వాంసులు, ఇత్యాది ఎందరో మహానుభావులు వారిదైన శైలిలో వారు చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా చూసుకుంటే అన్నమాచార్య ఆ యశోదమ్మ అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాడమ్మా పిల్లోడు అని చెప్పేసి అంటే ఆడుతున్నాడమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆడుతూనే ఉన్నాడమ్మా, ఆడుకోనివ్వండి కానీ వాడిని పట్టి తెచ్చి ఆ పొట్ట నిండా పాలు పోసి. అందరికీ కూడా సాయి గారిగానే తెలుసు, పూర్తి పేరు ఎవరికి తెలియదు. సాయి గారనే నోటెడ్ అక్కడ అందరికి కూడా. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి గ్రంథాన్ని ఈ రోజున ఆవిష్కరించడం భావపురి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణంగా మనం అందరం తెలియజూసుకోవాలి. వారికి కరతాళ ధ్వనులతో ఇంకొకసారి ఇచ్చేద్దాం. ముందు మాట రాసినటువంటి మాన్యులు సంస్కృత అధ్యాపకులు శ్రీ కె రఘునాథరెడ్డి గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు విచ్చేసినటువంటి భక్తజన వరేణ్యులందరికీ కూడా, అలాగే ఈరోజు డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ డిహెచ్ఎంఎస్ ఎంహెచ్ఎస్ లండన్ మెమోరియల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో జరుపబడుతున్నటువంటి ఈ మోహన రత్న సాయి గారు, డాక్టర్ కర్లపాలెం మోహన రత్న సాయి గారు, సాయి స్వామి అని అంటారు వారిని. వారు ఆధ్యాత్మిక వారధి, జ్యోతిష్య రత్న అనేటువంటి బిరుదులతో వారు ప్రముఖ హోమియోపతి వైద్యులు కూడా. వారు రచించినటువంటి వచన రచనమైనటువంటి ఈ భాగవత గ్రంథాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు ముహూర్తాన్ని నిర్ణయించారు. కాబట్టి శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఈ పవిత్ర పుణ్యస్థలములో ఈరోజు చల్లని వేళ, సాయంకాలం వేళ శుభ ముహూర్తం. ధారుణి నిజ భక్త పాల ధర్మ విశాల. వేదిక పైన ఉన్నటువంటి భక్తులను, వేదిక ముందున్నటువంటి భక్తులను అందరినీ కూడా రక్షించాలని ఆ ధర్మ పరిపాలకుడు అయినటువంటి, ధర్మ విశాలుడైనటువంటి ఆ యొక్క సోమేశ్వర స్వామి వారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీకరమై శ్రీకరమై శుభముల రాశీకరమై శ్రీకరమై
శుభముల రాశీకరమై శారదాంబ శ్రీ కరుణాలక్ష్మీకరమై శారదాంబ శ్రీ కరుణాలక్ష్మీకరమై సాహితి సుజన వశీకరమై శ్రీకరమై సాహితి సుజన వశీకరమై ఈ సాహితీ సభ శ్రేయముల సగున్ శ్రీకరమై శ్రీకరమై వశీకరమై లక్ష్మీకరమై పటాపంచలు చేసే విధంగా వారు ఆ అనుమానాలన్నింటి నివృత్తి చేశారు. పరాభవం అంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకంలో ముందు మాట రాసినటువంటి మరొక సుప్రసిద్ధ రచయిత తెలుగు ఉపన్యాసకులు శ్రీ పోలాసం వీరాంజనేయులు గారిని సంక్షిప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వాగర్థాయో సంపృక్తో వాగర్థ ప్రతిపత్తే జగదా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శరదిందు వికాస మందహాసం స్వరదిందీవర లోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. నారాయణ సమారంభం శ్రీ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మణరే వాసిష్ఠాయ నమో నమః. విఘ్నులు రసజ్ఞులు కళాభిజ్ఞులు సాహితీ మర్మజ్ఞులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. వేదికపై ఆచరణ సూర్యజనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ పరాభవ ఉగాది పురస్కార గ్రహీతలకు ఇంకా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదములు. పైగా ముఖ్యమైనటువంటి అంశం గ్రంథావిష్కరణ. సాయి గారు మిత్రులుగా ఉంటారు, వారు ఆధ్యాత్మిక వారికి మంచి తత్వవిధులు తాత్వికవేత్త ఎంతో గొప్పగా రాసినటువంటి రచన పోతన భాగవతం. పలికెడిది భాగవతం అట పలికించేవాడు రామభద్రుడట. నేను పలికిన వ్యవహారముట పలికిన వేరుండు కాదు పలుకలి నేల అంటారు పోతన గారు. ఆ పోతన భాగవతం తెలుగులో వ్యాస భాగవతం ఇందాక అందుకే వ్యాసులు స్ఫురించాను. వ్యాస భాగవతాన్ని సంక్షిప్త వచనంలో 12 స్కంధాలు ఇవన్నీ రచించారు. ఇంతకుముందే రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు. వారి నాన్నగారు కూడా మా ఫాదర్ గారు లాగా భాగవతారు గారండి. కొంచెం శివరామరెడ్డి గారని మంచి భాగవతారు పేరున్నాయన. అలాంటి మహోన్నత వ్యక్తులు ఆయన గానం కూడా సంగీతంతో గానం చేశారు. పద్యాలని చక్కగా ఆయన 3 దశాబ్దాలండి సంస్కృతం డిగ్రీ కాలేజీకి లెక్చర్ చేశారు. సంస్కృతం అంటే మంచిగా మనం తెలుగు మాట్లాడతారు. అందులో శ్లోకాలు ఉంటారు. సంస్కృతం రాయగలిగిన వారు వేదిక మీద అందరినీ ప్రసిద్ధించండి. సమయంలో ముఖ్యంగా సాయి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే భాగవతాన్ని అందించినటువంటి ఘనత వారికి దక్కింది. ఈ భాగవతం కూడా పోతన పేరు శాశ్వతంగా చంద్ర తారాలకు ఎలా ఉన్నదో అన్ని లైబ్రరీలో అన్ని చుట్టుపక్కల నుండి ఆ గ్రంథాలయాలన్నీ కూడా మనకి భారతదేశంలో గ్రంథాలయ వేటపాలెం ఉన్నటువంటి ఇలాంటి చోట కూడా ఉండాలని భారతదేశం 4 ఉంటాయండి. శ్రీ కృష్ణదేవరాయ భాషాంధ్ర నిలయం హైదరాబాద్లో, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం చెన్నైలో, తర్వాత వేటపాలెం సారస్వతి నికేతనం ఒకటి, తర్వాత సరస్వతి మహల్ తంజావూరులో. ఈ 4 చోట్ల ఎక్కడ తాళపత్ర గ్రంథం ఉంటే అక్కడ లేకపోతే ఇంకెక్కడ దొరకవండి. రీసెర్చ్ చేసేవాళ్ళని చెప్తూ ఉంటారు అక్కడికి. ఆ విధంగా చేసినటువంటి గ్రంథాలన్నీ ఆ స్థాయిలో ఉంటుంది. ఈ పుస్తకాన్ని గొప్పగా రచన చేసి మనకు అందించారు. ఈ రోజున ఈ పరాభోగాల సందర్భంగా నన్ను ముందు మాట రాయమని అడిగితే నేను తెలుగు లెక్చర్ని కదా ఎలా రాస్తాను, సంస్కృతం చదివినట్లయితే బాగుంటుంది అన్నాను. సంస్కృతం ఆంధ్రము గీర్వానంద భాషా కోవిదులు పక్కనే మన విఆర్ఎస్ కాలేజీ గురువు గారికి చెప్పాను. వారు స్పందించి వెంటనే అందించారు. నేను అందులో రాసినటువంటి పద్యాలు ఎదుగుతానండి. అక్కడ ఒక అక్షరం కొంచెం ప్రింట్ పొరపాటును గమనించాలి. పరమాత్ముడైన కృష్ణుని పరమాత్మక లీలలన్నీ పరమార్థముతో సరళ సుబోధక రీతిని విరచించిరి భాగవతం వినుతుని మీకు. వేదాంతార్థములెన్నియో మోదం మంది వివరించి ముక్తి పదములు సాధారణ జనతటికి సాధింపక చూపు ఇండి జయమందిరో. జనతటి జనసమూహానికి అందరికీ కూడా సామాన్యులు కూడా అర్థమయ్యే రీతి రాజ్యాన్ని తెలియజేశానండి. ఆ అదృష్టం కూడా నాకు దక్కింది. భాగవతంలో ముందు మాట రాసినటువంటి అదృష్టంగా భావిస్తూ వారికి మరొకసారి పాదాలను చేశారు. సమయాభావం వల్ల ఎక్కువసేపు ప్రసంగం కొనసాగించడం అది అంత సముచితం కాదు, సభలో ఉంటుంటుంది. ఇక అందరూ కూడా మరొకసారి ఈ సభకు ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ తర్వాత ప్రసంగాన్ని పడతాయి. సంక్షిప్తంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు పూజ్యులకు పాదాభివందనాలు. వేదిక ముందున్నటువంటి నాకన్నా పెద్దవారికి పాదాభివందనాలు, నాకన్నా చిన్నవారికి నా ఆశీర్వాదాలు. ముందుగా మరి మొగమానికమైనటువంటి అంటే వజ్రముతోటి సమానమైనటువంటి
పుత్రరత్నం మోహనరత్న సాయిని ఈ వంచన లేనటువంటి మంచి లోకానికి అందించినటువంటి కర్లపాలెం వెంకట నాగేశ్వర దుర్గా ప్రసాద్ గారికి, అలాగే అమ్మ శ్రీమతి లక్ష్మీ కుమారి గారికి మీ అందరి తరపున మా అందరి తరపున అందరికి కూడా వాళ్ళిద్దరికి నేను పాదాభివందనములు చేసుకుంటూ 2 వచనములు. అయితే ఇక్కడ మనకి సంకల్పం అనేది గట్టిగా ఉన్నప్పుడు మనము సాధించాల్సినటువంటిది చాలా తేలికవుతుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం తెలుసుకుంటున్నటువంటిది రామాయణంలో రాముడు విజయం వెనకాల లక్ష్మణుడి పాత్ర కూడా ఉంది. అలాగే భాగవతంలో కృష్ణుడి విజయం వెనకాల బలరాముడి పాత్ర కూడా ఉంది. అలాంటి సోదరులను అందించినటువంటి ఆ తల్లిదండ్రులు, అలా సాగుతూ ఉన్నటువంటి ఈ సహోదరులకు మనందరి తరపున, నా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే రామాయణంలో రావణుడు యుద్ధానంతరము చనిపోయే కాలంలో, ఆ సమయంలో రాముడు చంపకు చేరినప్పుడు రావణుడు ఒక మాట అంటాడు, రామా, నీవు నాకన్నా వయసులో చిన్నవాడు, ఐశ్వర్యము కూడా నీకు తక్కువ, నీ అంతఃపురము మాత్రమే బంగారం, నా లంకాపురమే బంగారం, నీకన్నా గొప్ప వేదాలు చదివిన వాడిని, సుగుణవంతుడిని కూడా. అయితే ఇక్కడ నా తమ్ముడు నా దగ్గర లేడు, నీ తమ్ముడు నీ వెనకాలన్నాడు. ఆ కుటుంబం ఎప్పుడైతే కలిసి ఉంటుందో అప్పుడే ఆ కుటుంబంలో అన్ని విజయాలు అనేవి అందుతాయి. రావణుడంతటి వాడే తమ్ముడు విడిపోతే అపజయము పాలయ్యాడు అని లోకంలో అనుకుంటుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి సంకల్పం అనేది చాలా గట్టిగా ఉండాలి అంటే మరి నేను 2 మాటలే చెప్తానులే. సాయి గారు ఈ సంకల్పం చేసుకున్నప్పుడు ఆ సాయినాథుడు ముందు కూర్చొని ఆ పూజలు చేస్తూ ఈ గ్రంథం రాస్తూ ఉంటే సాయినాథుడు ఆశీస్సులు అనేవి 100% ఆయన పొందాడు అని నేను మాత్రం భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు విమర్శలు చాలా వస్తాయి. అలాగే ఆయన మీద కూడా చాలామంది విమర్శలు చేసి ఉంటారు. అయినా ఇందాక మన వాళ్ళు చెప్పారు ప్రసవ వేదనము అని. అలాగే రెండోది, ఒక మంచి ఇల్లు కట్టేటప్పుడు అక్కడ సౌండ్స్ లేకపోతే వేదనలు, డబ్బులు ఇవన్నీ ఉంటాయి. ఇల్లు కట్టినాక వేడుక ఉంటుంది. అలాగే అలాంటి వేదనలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి పొందిన తర్వాత ఇవాళ ఆ పుస్తకాన్ని 10 మందిలోకి తీసుకొచ్చిన తర్వాత మరి ఆయన పడేటువంటి మంచి సంతోషం అసలు మనం లెక్కలేనటువంటిది కూడా అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ సంకల్పం గట్టిగా ఉండాలి అంటే ఒక చిన్న 2 మాటలు చెప్తాను. ఓ పెద్ద నర్సింగ్ హోమ్, పెద్ద హాస్పిటల్, కోట్లలోనే అనుకోండి. అక్కడ ఒక పేషెంట్, ఆ పేషెంట్ తల్లి దేవుడి ఎడల చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంది. కానీ ఈ దాన ధర్మాలకి మరి ఆకలి అనే వాళ్ళకి అన్నం పెట్టడం ఇలాంటివన్నీ వల్ల కొంచెం ఫైనాన్షియల్గా తగ్గిపోయింది. ఈలోగా ఏమైంది అంటే ఆ పిల్లవాడికి కొంచెం అనారోగ్యం పడు, అయినా దేవుడు రక్షిస్తాడు అనే ఒక ప్రగాఢ విశ్వాసంతో ఆ తల్లి ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళంతా ఎగతాడు, మీరు పెట్టలేని డబ్బు ఇక్కడ మిమ్మల్ని చూడరు, మీరు తీసుకువెళ్ళిపోండి, ఈ పిల్లవాడికి బ్రతకడు, ట్రీట్మెంట్ లేకపోతే. కాదయ్యా, దేవుడే రక్షిస్తాడు. దేవుడు రక్షిస్తాడమ్మా, డబ్బులు లేవు కదా. ఎట్లా? కాదు, దేవుడే రక్షిస్తాడు. ఈ కార్యక్రమం శ్రీ భాగవతాన్ని సునాయాసంగా అతి తేలిక భాషలో అనువదించిన గ్రంథావిష్కరణ. ఏదైనా ఒక గ్రంథాన్ని రచించాలంటే మామూలు మాటలు కాదండి, చాలా కష్టం.
అందుకు కవి పడే ఆ ఆవేదన, ఆ తపన, ఆ కష్టం, ఆ పరితపించడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను గ్రంథాన్ని గురించి కాదు కానీ ప్రత్యేకించి కవిని గురించి మాట్లాడుతూ ఉంటాను. కవి ఏ విధంగా బాధపడతాడు గుర్తుంచుకోవాలండి. సాహిత్యంతో కానీ, నాటకంతో కానీ, సంగీతంతో కానీ, నాట్యంతో కానీ సావాసం చేయనటువంటి ఏ జీవితమైనా అది అసంపూర్ణమే అని ఒకసారి మీకు తెలియజేసుకుంటూ, మరి భగవంతుడు ఈ భాగవతాన్ని రచించేటువంటి అది మహాశక్తి ఉంటే తప్ప సాధ్యం కానటువంటి విషయం అండి. సో భగవంతుడు ఆ విధంగా కూర్చొని ఆయనకి ఆ విధంగా ఆ శక్తినిచ్చి రాయించినటువంటి ఘనత ఇచ్చాడు కాబట్టి ఆ భగవంతునికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరింతగా గ్రంథావిష్కరణలు చేయాలని చెప్పి, గ్రంథము అంటే రహస్యం అండి. రహస్యం అంటే తెలియంది తెలుసుకోవటం. మనం 4 అక్షరాలు చదివేసి ఏదో తెలుసుకున్నాం అనుకుంటే అది జీవితం అసంపూర్ణమే తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఈ మహత్తరమైనటువంటి సభలో పాల్గొన్నటువంటి అదృష్టాన్ని కలగజేసినందుకు, మరి ఈ సభ నిర్వాహకుడైనటువంటి మంచి మిత్రుడు, ప్రాణమిత్రుడు ఎక్కడున్నా కూడా ఆయన ఏదో ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఎముడేస్తాడు చూసారా, ఆ విధంగా వేసి నన్ను ఈ సభకి తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు, మిత్రుడు, ఆయనకి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మరి ఇచ్చట ఇంతమంది ప్రసంగం విన్న తర్వాత మరి నాదంటూ ఏమీ మిగిలి ఉండదని నేను అనుకుంటున్నాను. ఉందా? ఏమైనా కొత్తగా చెప్పానా? మహానుభావుడు అంటాడు, శారద నీరదేందు ఘనసార పఠీర మల్లిక మరాళహార తుషారఫేన రచితాచల కాశపణీస కుందమందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారతనప్పు నా మది నిన్నెన్నడు కలుగు భారతి అని పొంగిపోతూ పోతన మహామాచుడు భాగవతాన్ని ప్రారంభించి రాసుకున్నాడు ఆయన. అదేవిధంగా మరి రత్నసాయి గారు కూడా ఆ లెవెల్లో రాశారని నేను అనుకుంటున్నాను. నిజమే కదా? సరస్వతి అమ్మవారి యొక్క ఇది లేకపోతే ఎవరు అది రాణించలేరండి. సో రత్నసాయి గారు రత్నమే చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి పెద్దలతో స్నేహం చేస్తూ ఉంటారు. వారి నుంచి ఏ మంచి మాటలు వస్తాయో వాటిని నేర్చుకుందాం, కాస్త జ్ఞానాన్ని సముపార్జించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆ స్నేహం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాల్లో ఇంగువ వాసన అభినట్టుగా ఇంగువ గుడ్డకు కనుక మూట కడితే ఇంగువ ఆ గుడ్డకు వాసన వచ్చినట్లుగా నాకు కూడా ఏదో కొంత వాసన తగిలింది. ఆ తగిలిన వాసన నాకు ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఎవరైనా సరే నా దగ్గరికి జ్యోతిష్యం ప్రకారం కానీ ఏదో ఆధ్యాత్మిక చింతనతో కాసేపు ముచ్చటించుకుందామని అంటూ వచ్చేటువంటి మిత్రుల దగ్గర ఆ పెద్దల దగ్గర నేర్చుకున్న విషయాలని చెబుతూ ఉండేవాడిని. ఇలాగలాగా ఆ గ్రంథం ఇలా ఉంది, ఈ గ్రంథంలో ఇలా ఉంది, పలానా పెద్ద ఆయన చెప్పారు, మనం కూడా అది నేర్చుకుంటే బాగుంటుంది, కలిసి శ్రమిద్దాం, కలిసి నేర్చుకుందాం, మీరంతా రండి అంటూ ఈ చెప్పేటువంటి క్రమంలో నాకు ఎక్కువ మంది ఏం చెప్పారంటే, ఈ పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి, మాకు సంస్కృతం రాదు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, కొద్దో గొప్ప మీ పోటీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పద్యాలతోనూ పెద్ద పెద్ద సమాసాలతోనూ రాస్తారు. ఆ భాష మాకు అర్థం కావడం లేదు. ఇంతలా పుస్తకాన్ని నేను ఎప్పుడు చదవాలి, అది ఎప్పుడు నేను జీర్ణించుకోవాలి, ఆ జీర్ణించుకునేది ఎప్పుడు ఆచరణలో పెట్టాలి, ఇవన్నీ మనకు అయ్యే పనులే కాదులేండి. హాయిగా మనం కలిసినప్పుడు చర్చించుకుందాం, అయిపోగానే ఎవరి ద్వారా వాళ్ళు వెళ్దాం అన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నాకే అనిపించింది, వీళ్ళంతా ఇట్లా అంటున్నారు కదా, సంస్కృతం రాదంటున్నారు,
పోనీ పద్యాల్లో రాస్తే ఆ పద్యాలకు అర్థాలు తెలియట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మన విద్య తెలుగు పదాలకి రాయడం చదవడం కూడా చేతకాని స్థితిలో మనం ఉంటున్నాము. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి సాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి భాషలో కనుక ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చింది. సరే, ఈ ఆలోచనని పేపర్ మీద పెడతామని చెప్పేసి నేను ఏదో బాగా చదువుకున్న వాడల్లే పేపర్ పెన్ను తీసుకుని టక రాయడం మొదలుపెట్టాను. ఇది తీసుకున్న తర్వాత ఇందులో విషయాన్ని ఎక్కడి నుంచి తేవాలి? మనం నోటితో మాట్లాడితే నేను అనలేదంటాం. పేపర్ మీద పెట్టిన తర్వాత అది శాసనం. కాబట్టి ఆ శాసనం ఎలా ఉండాలి అనే ఆలోచన చూస్తే ఎందుకైనా మంచిది. మనం మరొకసారి మళ్ళీ చదువుదాం భాగవతం అని అప్పుడు మొదలుపెట్టానండి భాగవతం చదవటం. ప్రామాణికమైనటువంటి భాగవతం ఏది అంటే వ్యాసుడు రాసినటువంటి భాగవతం. అది చదివిన తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమో నేను ఇట్లా చదువుతున్నాను, బాగుంది, దాన్ని ఇట్లా రాయాలనుకుంటున్నాను, కానీ నాకు మింగుడు పడట్లేదు, ఎలాగా అన్నాను. నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టావు అన్నారు. మొదటి నుంచి మొదలుపెట్టా అన్నాడు. అయితే నీకు భాగవతం గురించి ఏమి తెలుసు అన్నాడు. నా కృష్ణుడి గురించి చాలా తెలుసండి అన్నాడు. అయితే నీకేమీ తెలియదు కృష్ణుడి గురించి. ఏమిటండి, నేను భాగవతం మొత్తం చదివాను, నేను కృష్ణ లీలలన్నీ చదివి చెప్తాను, కావాలంటే నువ్వు కృష్ణ లీలలు చెప్పినంత మాత్రాన కృష్ణుడి గురించి నీకేం తెలియదు. నువ్వు నిజంగా కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటే భాగవత ఏకాదశ స్కందాన్ని 1-4 సార్లు చదువు. చదివిన తర్వాత అందులో నువ్వు ఎలా ఉండాలి అనే ఈ వేదసారం మొత్తాన్ని కూడా రకరకాల స్థాయిల్లో కృష్ణుడు ఉపదేశించడం జరిగింది రకరకాల వ్యక్తులకి. అది కనుక నువ్వు కనుక అర్థం చేసుకోగలిగితే భాగవతం అర్థమైపోయినట్టే. ప్రయత్నం చేశా, సరే బాగుంది. అయితే ఎక్కడి ఇప్పుడు ఏం రాయాలి నేను? భాగవతం అనగానే జనరల్గా ఏమనుకుంటా కృష్ణలీలలే. కృష్ణలీలలో మరి కృష్ణ జన్మదినం దగ్గర నుంచి మొదలు పెట్టాం అనుకున్నాం. అసలు కృష్ణుడు ఎందుకు పుట్టాలి? ఆయనకి అంత అవసరమే వచ్చింది. ఇప్పటికే 21 అవతారాలు వచ్చినాయి, ఇంకా ఈ అవతారం ఎందుకు? కలియుగంలో దేవుడిని ఎవరండి పట్టుకున్నాయంటే గట్టిగా ప్రయత్నించేది. కలివతారంలో కృష్ణుడిని పట్టుకోవాలా? ఆయన ఎందుకు రావాలి కృష్ణుడు? పైగా ఆయనకు ఇంకో బిరుదు ఇచ్చారు, పరిపూర్ణావతారుడు అని. అసలు పూర్ణత్వం అంటేనే నిండుతనం, పరిపూర్ణమట అంటే పొంగి పొంగిపోతుంది. ఎక్కడ పొంగుతుంది, అసలు ఏముంది, ఆ పొంగేది ఏమిటో తెలుసుకుందామని మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన విషయము అలా చిన్న చిన్నగా రాసుకుంటూ వస్తే కొన్ని పేజీలు అయింది. కొంతమందికి చూపించాను, బాగుంది, మాకు సరళంగా అర్థమవుతుంది, మరి కాస్త ప్రయత్నం చేయండి అన్నారు. అలాగా మీ మోడి మిత్రులందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత అంతకుముందు నేను భాగవతం ప్రవచనం చెప్పినప్పటికీ కూడా ఏదో గజేంద్ర మోక్షమో లేకపోతే కృష్ణావతార ప్రశంసో బృందావన లీలలో ఏదో చెప్తూ ఉండేవాళ్ళం సత్సంగంలో. కానీ నిజంగా బృందావనంలో ఈ భాగవతం మొత్తాన్ని కూడా సప్తాహ ప్రవచనం చేయడం జరిగింది. కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఈ గ్రంథం పూర్తి అయిన తర్వాత నాకు అక్కడ అవకాశం ఇచ్చారు. చక్కగా ఆనందంగా
నిత్యం కృష్ణ దర్శనం చేసుకుంటూ దీన్ని చేసిన తర్వాత ఫలితం రాయడానికి వచ్చేటప్పటికి నాకు మళ్ళీ సందేహం.